ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీ షిరిడి సాయి గురుగీతిక 42వ భాగం. బాబా మాట వింటే ఐశ్వర్యాల పంటే. శ్రీ సాయి సహించని వాటిల్లో సోమరితనం ఒకటి. సోమరితనం బద్ధకాలను వదిలించుకోవాలని బాబా పదే పదే చెబుతుండేవారు. శ్రీ సాయి భక్తుల్లో ఊరికే తిని కూర్చునేవారు కొందరున్నారు. వారిని బాబా కార్యోన్ముఖులు చేసిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది. కుషాల్ చంద్ అనే ఒక భక్తునికి కొంత పొలం ఉంది. అతను బద్ధకస్తుడు. తన పొలాన్ని సాగు చేయక బీడుగానే వదిలేసేవాడు. రోజూ ద్వారకామాయిలో బాబా ప్రసాదం పంచిపెట్టే వేళకు వెళ్ళి దానితోనే కడుపు నింపుకొని గడిపేవాడు. అతనిని శ్రీ సాయి చాలా రోజులుగా పరిశీలించి ఒకసారి ఇలా అన్నారు: కుషాల్ చంద్, నీ పొలంలో లంకెబిందెలున్నాయి. పొలమంతా దున్నిచూడు, దొరుకుతాయి అని చెప్పాడు. కుషాల్ చంద్ ఆశగా పొలాన్ని దున్నాడు. కానీ ఏమీ దొరకలేదు. అదే విషయాన్ని బాబాకు చెప్పాడు నిరాశగా. ఇంతకీ పొలాన్ని ఎటు దున్నావు అడిగారు బాబా. అడ్డంగా అని చెప్పాడు కుషాల్ చంద్. అబ్బే, లాభం లేదు, ఈసారి నిలువుగా దున్నిచూడు అన్నారు బాబా. కుషాల్ చంద్ అలాగే చేశాడు. ఈసారి ఏమీ దొరకలేదు. సరే, ఏం చేస్తాం, ఎలాగూ దున్నావు కాబట్టి మిరపనారు నాటు, నీరు పెట్టు, అలా చేస్తేనైనా లంకె బిందెలు దొరుకుతాయో ఏమో చూద్దాం అన్నారు బాబావారు. దీన్ని కూడా అమలు చేశాడు కుషాల్ చంద్. ఆ ఏడాది ఎక్కడా మిర్చి పంట పండలేదు. కుషాల్ చంద్ వేసిన పంటకు మంచి ధర పలికింది. 6,000 రూపాయలు వచ్చాయి. వాటిని తీసుకొని బాబా చేతుల్లో పోశాడు. శ్రీ సాయి నవ్వుతూ, ఇవిగో, ఇవే లంకెబిందెలు. ఎవరి కష్టం వారికి అదృష్టంగా మారి లంకెబిందెలుగా అందిస్తాయి. ఇవి నీవే అంటూ ఆ మొత్తాన్ని కుషాల్ చంద్కు ఇచ్చేశారు బాబావారు. బాబా హితోక్తికి కళ్ళు తెరుచుకున్న కుషాల్ చంద్ మరేనాడో పని చేయడానికి బద్దకించలేదు. ఆ తర్వాత అతనికి మరెన్నో లంకెబిందెలు దొరికాయి. భక్తి, ఆధ్యాత్మిక పేరుతో ఏ పని చేయకుండా పొదుపు చేయడాన్ని బాబా సహించేవారు కాదు. మనిషి అనేవాడు జీవితాంతం ఏదో పని చేస్తూనే ఉండాలని బాబా ఉద్బోధించేవారు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలకు మీరు ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం సాయిరామ్. జై శ్రీరామ్.